రాజకీయాలు ఏవైనా చేయగలుగుతాయి. సొంత అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాయి. ఇంట్లో కుంపటి పెడతాయి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ గ్రామంలో సొంత అక్కా చెల్లెలే సర్పంచ్ బరిలో నిలిచారు. ఇప్పటి వరకు అన్యోన్యంగా కలిసున్న అక్కా చెల్లెలు పరస్పరం పోటీ పడుతున్నారు. గెలుపు ఎవరిని వరిస్తుందా అని గ్రామంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటు నాకేయని అడుగు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామానికి చెందిన చిట్టూరి రంగమ్మ, మల్లెంపూడి కృష్ణకుమారి అక్కా చెల్లెలు. ఒకే తల్లి కడుపున పుట్టిన వీరిద్దరూ కొంగర గ్రామంలో వేర్వేరు ఇళ్లకు కోడళ్లుగా వచ్చారు. కొన్ని దశాబ్దాలుగా అన్యోన్యంగా ఉంటున్నారు. అలాంటి వీరు ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏనాడు విభేదాలు లేవని, కలిసిమెలిసే ఉండేవారని గ్రామస్తులు చెప్తున్నారు. కొంగర గ్రామంలో మొత్తం 400 ఓట్లున్నాయి. కాంగ్రెస్ మద్దతుతో చిట్టూరి రంగమ్మ సర్పంచ్ పదవికి పోటీ చేస్తుండగా, మల్లెంపూడి కృష్ణకుమారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఓటు నాకేయని అడుగు. ఇక మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి తండ్రి కొడుకులే పోటీ పడుతున్నారు. 1563 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో సర్పంచ్ స్థానానికి 10 నామినేషన్లు దాఖలు కాగా, వీరిలో తండ్రి కొడుకులు మానేగల్ల రామకృష్ణయ్య, వెంకటేష్ ఉన్నారు.